Hi amigos, welcome to Filmy Focus. How are you both of you, Avika and Nandu? ఐఎమ్ వెరీ గుడ్ బ్రో. నువ్వు ఎలా ఉన్నావు బ్రో? Super, So super. happy to see బ్రో, you మన again. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అగ్లీ స్టోరీ ఇంటర్వ్యూస్ లో భాగంగా ఒక చిన్న పాటతో స్టార్ట్ చేస్తాం బ్రో. Okay. ఓకేనా? రెడీ బ్రో? వరకు అయితే డాన్స్ వద్దు. పాట వరకే ప్రస్తుతానికి అయితే రెడీ బ్రో. దాని బొట్ల సీర మీద నా మనసు, దాని బొట్ల సీర మీద నా మనసు, దాని బొట్ల సీర మీద నా మనసు, దాని బొట్ల సీర మీద నా మనసు. బొంబాయి అరే బొంబాయి రోజు. అది బ్రో. దీని వెనక తాత్పర్యం ఏంటి? అంటే అగ్లీ స్టోరీ అంటే మనం డీప్ గా సబ్జెక్ట్ గురించి మాట్లాడిన కొద్దీ టూ మచ్ ఒకళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి డార్క్ గా మాట్లాడామనుకో బ్రో, అలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కొడతారు ఈ ట్రైలర్ సినిమా చూసిన తర్వాత నందు బ్రో. ట్రైలర్ చూసావు, సో అంత డార్క్ గా ఉంది కాబట్టి ఇంటర్వ్యూస్ అన్నిటిని నా ఫేవరెట్ ఫోక్ సాంగ్స్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక్కొక్క పాట. నైస్. అది We will do one session of both of us where he'll explain me all the songs because I have no idea what he's playing. So yeah. కమింగ్ టు ట్రైలర్, డైరెక్టర్ డీటెయిలింగ్ చూపించాడు. అండ్ యూ యాక్టింగ్ లైక్ ఎ సైకోపాత్. బ్యాక్ ఎండ్ లో జోకర్ పోస్టర్ చేశారు. ఇట్స్ అన్ అమేజింగ్, రైట్? అండ్ ఐ హావ్ లిసన్ వన్ థింగ్. యాక్చువల్లీ హెడ్జర్ ఎవరైతే ఉన్నారో జోకర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన ఫ్యూ వీక్స్ వెంట ఇన్ టు ద రూమ్, అసలు ఏం మాట్లాడకుండా డీటెయిలింగ్ నోట్స్ ఇట్లా రాసుకొని. సో వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ వన్, యు ఆర్ నాట్ దట్ క్యారెక్టర్, దట్స్ ఎ క్యారెక్టర్, రైట్? కరెక్ట్. బట్ ఒక అమ్మాయిని మనం తల పగలగొట్టాలి, ఆ ఫోటో చూసుకొని దాన్ని సింక్ చేయాలి, ఇలాంటి థింగ్స్ మన అవుటర్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయదు. బట్ హౌ డిడ్ యూ డూ దట్? వాట్ ఈస్ యువర్ కరెంట్, అంటే ఆ సిచ్యువేషన్ లో నీకు ఏంటి అనిపించింది ఇవి చెయ్యాలి అన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత యాక్టింగ్ కి స్కోప్ ఉంది కాబట్టి అగ్లీ స్టోరీ చేయడానికి నేను ఒప్పుకున్నాను. బికాస్ ఇలా చేయడానికి ఇలాంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ రాస్తారు. రాసినప్పుడు మన వరకు అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ థింగే ఇలాంటి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉందని చేద్దామని. రెండు, చేసేటప్పుడు ఈ సినిమా వరకు మాత్రం ఒక స్కెడ్యూల్, స్పెషల్లీ చాలా ఈ సైక్ మ్యాటర్ సినిమా అంతా వీడు ఇలాగే ఉంటాడు. బట్ ఒక పర్టికులర్ స్కెడ్యూల్ చాలా హెక్టిక్, చాలా ఒక పెద్ద పెద్ద చంక్స్ ఉన్న సీన్ చేసాము మై బ్రో. అది చేసినప్పుడు మాత్రం మీరు ఎలా అయితే క్యారెక్టర్ ప్రెప్కి ఆయన ముందు వెళ్ళి వారం రోజులు ఉండి అలా కదా, నేను ఈ షూట్ చేస్తున్నప్పుడు ఇట్ యూస్ టు టేక్ అ టోల్ ఆన్ మై హెడ్. నేను అలా బిహేవ్ చేసేవాడిని కాదు ఇంటికి వెళ్ళి. కాకపోతే ఈ క్యారెక్టర్లో నేను లివ్ చేసి పొద్దు నుంచి డే ఇన్ అండ్ డే అవుట్ చేసి నాకు ఎందుకో తల పట్టేసేది బాగా హెవీగా. అసలు ఈ పర్టికులర్ ఎపిసోడ్ షూట్ వరకు మాత్రం నేను ఇంట్లో స్వరూప్ బ్రో కూడా చెప్పారు గీతాతో, మనోడు కొంచెం ఒక జోన్ లో ఉంటే వదిలేసేయండి, డోంట్ అని చెప్పారు. జెన్యున్ గా చెప్పారు. నేను నమ్మలేదు, ఏముంటుంది మనం వస్తాం యాక్షన్ కట్ మధ్య యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాం అనుకున్నా. కానీ ఈ క్యారెక్టర్కి నేనే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను బ్రో. సినిమా మొత్తంలో నువ్వు ఎక్కడ పాజ్ చేసినా కళ్ళల్లో కార్తిక్ కనిపించాలనేది నా ఓన్ సొంతంగా నేను పెట్టుకున్న నా ఛాలెంజ్. అది నువ్వు సినిమా చూస్తే ఎక్కడైనా పాజ్ చేసినా కళ్ళల్లో వాడుకున్న పైశాచక ప్రేమ కనిపించాలి ఎక్కడైనా సరే. అది నేను దాన్ని ఒక పారామీటర్ గా పెట్టుకుని యాక్ట్ చేశాను. సో దానికోసం చాలా ప్రతి సీన్ ని డీప్ గా ఫీల్ అవ్వడానికి ప్రయత్నించేవాడిని. షార్ట్ కి ముందు కూడా 5 minutes 10 minutes సైలెన్స్ అడిగేవాడిని సెట్ లో టు గెట్ ఇన్ టు ద రోల్. నాకు ఐ రిమెంబర్, నేను కొన్నిసార్లు నేను ఆలోచిస్తుంటే పక్కన డిస్టర్బెన్స్ చూస్తే అవికా తిట్టేది, అరే వాడు కష్టపడి అక్కడ ప్రిపేర్ అవుతున్నాడు, హీస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. హాస్పిటల్ సీన్ మే యాదే, యూ యాక్చువల్లీ స్కోల్డెడ్ ఎవ్రీబడి ఇన్ ద సెట్. అరే హీరో వచ్చి వాడు ప్రిపేర్ అవుతుంటే. I understand it's difficult, it's not easy, and especially to be in his spot where he's really giving his 100%, then I think everybody around should also support, right? ఆ సపోర్ట్ ఉండింది. అండ్ ఈ సినిమా వరకు నేను ఒక పారామీటర్ ఒకటి చేసుకుంది ఏంటంటే బ్రో, ఈ సినిమా డే 1 సెట్లోకి వెళ్ళి మా కెమెరామెన్ డిపార్ట్మెంట్కి, మా సౌండ్ డిపార్ట్మెంట్కి, ఫుడ్ వండించే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ ఎలాగో ఆయన చేస్తాడు అనుకోండి, వీళ్ళందరికీ చెప్పింది ఏంటంటే ఇది కథ ఇలా ఉంటుంది, వీడు ఇలా బిహేవ్ చేయాలి. షార్ట్ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉండి అందరూ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా నేను చెప్పిన దానికి బయటకి వెళ్ళి చేస్తున్నాను అనిపిస్తే వెళ్ళి డైరెక్టర్ గారికి 1 more చేయించాను సార్, నందు గారు మేము అనుకున్నట్టు రాలి, మీరు సాటిస్ఫై అవ్వకపోయినా చెప్పండి అని చెప్పాను. అంటే అంత ఇన్వాల్వ్డ్ గా ప్రేమించి నేను ఈ రోల్ ని పోర్ట్రే చేయడానికి ట్రై చేశాను. అది శృతి హాసన్ గారు లాగా రేసుగుర్రంలో నేనే ఫీల్ అయ్యి బయటకు కనబడలేదు అనేది తెలియదు, నా ప్రయత్నం మాత్రం చేశాను. It reflects. Complete గా ట్రైలర్ లో రిఫ్లెక్ట్ అవుతుందా? Thank you. Avika comes to you. Before that, so happy he is now taking my name. Do you see Avika? I just want to. Really? I've seen one name actually.
You నువ్వు with me లక్షే the first- అవ్వలేదు, పెళ్లి అయిపోయింది, husband కూడా ఇక్కడే ఉన్నాడు. yeah, but the first thing he's saying is I've seen a meme. First thing. అవికా మీదనా? Yes. Who is Avika Gaur? In maths, my solutions. In science, my oxygen. In geography, my world. In history, my princess. Thanks. Yes, it's not my name. See, Okay. he's making it clear it's not me. Huh? Okay. ఇది See, millennium. I would have been happier if you would have said that. What is this? Okay, fine. How can I say already you're committed, right? ఇంక అయిపోయిందిరా. I've So, been. but I can still receive love. I can say no. But we won't give love to people No, who but- will receive it. no, but You the- should reciprocate We love. are not toxic. We are not No, but toxic. the point is, let me say no. We don't want receiving, we want reciprocating. Can you? We want. See, Millennium wants, kill. she wants to say no. She Ah. doesn't want to ask. Okay. Exa- చూడు ఎంత toxic. Every girl- అంటే నీతో ప్రపోజ్ చేయించుకుని No. నీతో పొగిడించుకుని నో Yeah. కమిటెడ్ అని తను చెప్పాలి. All girls are same. Look at everything. Matlab, ఇంకంతే. this is the clear no, but let me say it. Okay. Simple. Every girl wants that. ఇది నల్లపూసలా? మతలబ్ ఐ డోంట్ నో వాట్ యు కాల్ Yeah, ఇట్ it's ఇన్. Mangal Sutra. Luckily, you got a good relationship. Apart from that, I'll ask you, if you get these kind of toxic relationship, have you ever toxic relationship? No, ఎవరు? no, I've been very blessed. Mm-hmm. Thank God. Mm. But and whoever has experienced all of this or any of it, even 1% of it, I'm genuinely sorry for them. I'm genuinely like, I wish the best for them. I wish that something changes for them because it is not nice. Like even shooting and being in that character for whatever between action and cut, I felt discomfort. It wasn't nice. And just imagine somebody living that life. I think I'm really privileged and blessed to have not experienced like this. And a lot of men around me who I've worked with, who I've been with, they have been really nice. I mean, this is something that I don't wish for anyone. Have you ever thought there is no toxicity from the girls side? No, why? Everybody, like there are so Ask many. Avika's husband. Full toxic. Milindro. Bro, are you there? सो गया Okay. टाइम पे सोया आई लव यू मेरे टीम में हो नो बट द पॉइंट इज नहीं ऐसा नहीं है इट्स बोथ वेज एंड I don't want to just be like, you know, it's only the men who behave like this. No, there are women also who are a little cuckoo in their head. And it's also, you know, how what runs in somebody's head, you don't know. It's not the gender that is the problem. It's basically the mentality and where it can take you to what level of darkness. And it's scary. It's very disturbing to know that it exists. ఇందాక ఇంటర్వ్యూలో నేను ఒకటి విన్నా సర్ప్రైజింగ్ పాయింట్ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు చెప్పలేదు బ్రో మీరు. వాట్స్ యువర్ రియల్ నేమ్ మళ్ళీ చెప్పండి ఒకసారి. I want to know this. యా కమ్ ఆన్. Go for it. మై ఫుల్ నేమ్. Yeah. నా పూర్తి పేరు బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణ శర్మ. వావ్. Brahmananda. Such a weight in that name. బ్రహ్మానంద Sharma. విజయ్ శ్రీకృష్ణలో కదా. So, you are the Sharma ji. అరే శాస్త్రిజీ తూ భీ శర్మాజీ नहीं. బ్రహ్మానంద అంటే ఇన్ ఆర్ ట్రెడిషన్ నో ఆఫ్టర్ ఒడుగు ద థ్రెడ్ సెరమనీ దట్ హ్యాపెన్స్ దే అటాచ్ శర్మ బట్ నామకరణం Oh, like అప్పుడు that. యా లైక్ దట్ దే యాడ్ బట్ నామకరణం అప్పుడు ఇట్ ఇస్ బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణ. బాగుందా Brahmananda బ్రో పేరు? Vijay Shri కానీ ఇంత Krishna. పెద్ద పేరు పెట్టి పిలవలేరు కదా. అంటే స్టార్ నేమ్ పెట్టినప్పుడు అలా కొంచెం కష్టమే. బ్రహ్మానంద విజయ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ ఐ కెన్ పెట్టాలి. అండర్స్టాండ్. యా. Yeah. రాజుల కాలంలో శ్రీ బ్రహ్మానంద విజయ్ విజయ్ శ్రీకృష్ణ శ్రీకృష్ణ గారు ఇట్స్ లైక్ బహుపరా, బహుపరా. బట్ నౌ అలా కాదు కాబట్టి. Correct, yeah. బట్ దట్ నేమ్ శ్రీనందు శ్రీనందు. తర్వాత లైఫ్ చేంజ్, లైఫ్ సెట్. Okay, when did that happen? Why don't I know Recently, about it? for Sai Siddharth and Dandora and all these films, that from Sai Siddharth, I changed my name to from Brahmananda Vijay Shri Krishna నుంచి శ్రీ ఐటు బ్రహ్మానందాలో నుంచి నందు. ఎనీవేస్ మా అమ్మ వాళ్ళందరూ అందరు నందు. So it's Shri Nandu now. శ్రీనంద్. So I call you Shri or Nandu? యూ కాల్ మీ శ్రీనంద్. Arey bapre. డూ యూ బిలీవ్ దట్ అంటే లైక్ ఈ న్యూమరాలజీ సెట్ అవుతుందని నీకు అనిపించిందా? బ్రో నేను ఒక ఎక్స్టర్నల్ పవర్ ని బిలీవ్ చేస్తాను బ్రో. అది న్యూమరాలజీయా, ఆస్ట్రాలజీయా లేదంటే ఇంకో బయాలజీయా నాకు తెలియదు కానీ ఒక పవర్ ని బిలీవ్ చేస్తాను బ్రో. ఆ వైబ్రేషన్ ని బిలీవ్ చేస్తాను. అది సౌండ్ అవ్వచ్చు. సౌండ్ హ్యాస్ వైబ్రేషన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పీకర్ మీద వాటర్ ని పెట్టి ప్లే చేస్తే అదొక షేప్ లో, సో ఏదో ఒక ఎనర్జీ ఒక ఫామ్ లో అది ఫామ్ అవుతుంది. సో శ్రీనందు అని పిలిచినప్పుడు అది పలికే విధానంలో ఆ వైబ్రేషన్ ఏదైనా ఉంటుందేమో, ప్రాబబ్లీ ఉంటుందేమో. సో మనకి I like Shri Nandu.
You like it? It's I cute, like sweet. Nandu also, but I like Srinandu also. Yeah, so Both nice. I'll ask you. Srinandu నీకు ఓకేనా బ్రో? Yeah, completely. Even though Geetanandu is also fine. అది కూడా ఓకే. క్యూట్ గా. I'll appreciate the actors whoever wants to tell some unique stories, whether they're satisfied with their characteristics, that's a different point. Correct. But end of the day, commercial success is matters for the industry, right? So ఇప్పుడు అగ్లీ స్టోరీ నాకు నిజంగా ట్రైలర్ చూసినప్పుడు జెన్యున్ గా మీరు ఉన్నారని చెప్పట్లేదు, ఐ లవ్డ్ ఇట్ బికాస్ ఎందుకంటే అలాంటి హ్యూమన్ బీయింగ్స్ మన చుట్టుపక్కల చూస్తున్నాం. నేను రీసెంట్ సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తుంది, ఒక అబ్బాయి లిటరల్లీ ఆ అమ్మాయిని కొడుతున్నాడు, లిటరల్లీ రోడ్డు మీద కొడుతున్నాడు, ఆ అమ్మాయి ఏం మాట్లాడలేదు. ఇది వన్ కైండ్ ఆఫ్ బాయ్ నుంచి టాక్సిసిటీ. అండ్ అమ్మాయి కూడా రీసెంట్ న్యూసెస్ అయితే చాలా డ్రాస్టిక్ గా ఉన్నాయి. సో యూ పీపుల్ ఆర్ పోర్ట్రేయింగ్ దోస్ క్యారెక్టర్స్, ఇట్స్ ఫైన్, బట్ కమర్షియల్లీ ఇస్ దిస్ వయబుల్? డూ యూ హ్యావ్ దట్? అంటే లైక్ మీకు ఆ సెన్స్ అనిపించిందా? బికాస్ ఇండస్ట్రీ వాంట్స్ కమర్షియల్నెస్. కరెక్ట్. ఫస్ట్లీ రెండు ఉన్నాయి బ్రో. ఒకటి యాజ్ యాక్టర్స్ గా మీరు అన్నట్టుగా యూ లవ్ ద ట్రైలర్ అన్నారు చూడండి బ్రో. యాజ్ మచ్ యాజ్ యూ లవ్ ద ట్రైలర్, యూ లవ్ ద ఫిల్మ్ అనే ఒక నమ్మకం. సినిమాలోంచి భాగాలు తీసే పెట్టుంటాం మీకు నచ్చింది అంటే. సో ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే మనం చూపించేది క్యారెక్టర్ వీటిది టాక్సిసిటీ చూపిస్తున్నప్పటికీ కూడా ఎపిసోడ్స్ ఎలా ఉంటాయంటే తెలియకుండానే వాడి క్యారెక్టర్ని మనం ఎంజాయ్ చేస్తాం బ్రో. ప్రతి మనిషిలో ఒక గ్రే షేడ్ ఉంటుంది, అది మనం బయటికి తీయకూడదు కూడా. చాలా చిన్నగా ఉంటుంది, కానీ వాడిని ఎక్కడో ఈ కార్తిక్ అనే క్యారెక్టర్ టికిల్ చేస్తూ ఉంటుంది. అంటే వాడు వెళ్ళి చేసే ట్రేట్స్ కానీ వాడు కొంచెం వెరైటీగా ఉంటాడు. వాడు వెరైటీ నా కొడుకు కార్తిక్ అనేవాడు. నేను దోశలు ఇచ్చాను, తినలేదు, కోపం వస్తుంది, ఏదేదో చేస్తాడు, చేసి తినవు కదా అని సర్లే వదిలిపెట్టాడు. సర్లే దోశలు తినకపోయావు కానీ ఇవాళ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు నీకు ఇష్టమైన లడ్డూలు తీసుకొస్తా, అవి తినే అని చెప్పి వెళ్తాడు. సాయంత్రం వస్తాడు, పడుకుని ఉంటే వెళ్ళి ఎమ్మె డిస్టర్బ్ అవ్వకుండా చేరిపెట్టి ఇలా సిగరెట్ కాల్చి మన నిద్ర లేపుతాడు. లేస్తుంది, నీకు ఇష్టమని లడ్డు తెచ్చా తిను అని చెప్పి చాలా సైకిక్గా చెప్తుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఎపిసోడ్లో ఉండేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్ ఉంటుంది బ్రో. అమ్మాయి ఒప్పుకోకపోతే వీడి రియాక్షన్ కానీ ఇదంతా ఓ తెలియని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేనేం నమ్ముతున్నా అంటే ఆ ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ కమర్షియల్లీ వైబుల్ అని నేను అనుకుంటున్నాను. బట్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్, ఈ సినిమా నేనైతే చాలా పర్టికులర్గా సెల్ఫిష్గా చేసింది ఏంటంటే, అరే నందు అనేవాడు చాలా ఎక్స్పెరిమెంటల్ డిఫరెంట్ సినిమాని వాడు భుజాల మీద వేసుకుని యాక్ట్ చేయడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ వెనకాడాడు అని కొత్త నిర్మాతలు, కొత్త డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి. నాకంటూ ఆడియన్స్లో ఒక సపరేట్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అనే కోరికతో నేను ఈ సినిమా చేశాను బ్రో. బట్ హైలైట్ పాయింట్ ఏంటి తెలుసా, ఒకటి నిజంగా జరిగింది అడుగుతాను. ఇప్పుడు ట్రైలర్లో దెర్ ఇస్ వన్ పాయింట్ లైక్ తాళి అనేది ఇట్స్ ఎ లైసెన్స్ ఈవెన్ దో గర్ల్ కి నాట్ యాక్సెప్టెడ్. చూడు, దట్స్ ఎ ట్రూ మ్యాన్. వాట్ ఎ టాబూ దట్ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ. ఇష్టం లేనివాడితో కూడా మంచం మీద పడుకునేలా చేసే అంటే దట్ ఇస్ కాల్డ్ మెరిటల్ రేప్. దానికి ఒక సెక్షన్ ఉంది. కానీ ఈ విషయం మెరిటల్ రేప్ రాంగ్ అని కూడా చాలా మందికి తెలియదు బ్రో. తెలీదు. ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆ అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా, మెజారిటీ అమ్మాయిలకి అవుతుంది అది మెరిటల్ రేప్. వాళ్ళు జస్ట్ బికాస్ పెళ్లి చేసుకున్నారు, పెళ్ళాం కాబట్టి వాడు ఎలా వచ్చినా, వాడు పొద్దు తాగొచ్చి గుట్కా వేసుకుని ఇష్టం లేకపోయినా, అమ్మాయికి పెయిన్ ఉన్నా, పీరియడ్స్ ఉన్నా, ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తున్నా, ఇఫ్ షీ డజంట్ అలౌ హర్ హస్బెండ్ టు హ్యావ్ సెక్స్ విత్ హర్, అమ్మాయిదే తప్పు కింద సొసైటీ భావిస్తోంది మెరిటల్ మ్యారేజెస్లో. ఐ థింక్ అది ఒక పెద్ద ట్యాబు ఉంది సొసైటీలో. ఇప్పుడు బయటకు వస్తున్నారు జనాలు. అదే కదా డైలాగ్, ఇష్టం లేనివాడితో కూడా, ఇష్టం ఉండుండకపోవచ్చు కూడా పెళ్లి, బలవంతానికి కూడా పెళ్లి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవి ఉన్నాయి. అలాంటి పాయింట్స్ కూడా మనం టచ్ చేయడం జరిగింది. బట్ చూడాలి ఇవి ఎలా రిసీవ్ చేసుకుంటారు. అసలు ఇలాంటి పదాలు మాట్లాడితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కమెంట్స్ లో వేసుకుంటారు, ఎందుకు ఇవి మాట్లాడుతున్నాం, విచ్ ఇస్ ట్రూ. కొన్ని మాట్లాడటం ఇబ్బందికరంగా ఉండొచ్చు, మన సొసైటీలో ఫేస్ చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. ఇప్పుడు మెరిటల్ రేప్ అనేది ఓన్లీ అమ్మాయిలకి లేదు బ్రో. ఇప్పుడు ఎందుకు ఒక చాలా పెద్ద కంపెనీ, ఫుల్ నేమ్ తీసుకొచ్చలేదు, మార్గన్, ఆ కంపెనీలో ఒక లేడీ, ఒక హయ్యర్ పొజిషన్ లో ఉన్న ఒక లేడీ ఒక అబ్బాయిని ఫిజికల్ ఫేవర్స్ అడిగింది. ఇవ్వకపోతే నేను నిన్ను ఇచ్చేస్తాను, ఒక కంపెనీ నుంచి ఇచ్చేస్తాను, డబ్బులు అదో పెద్ద కేసు జరుగుతుంది. అటు ఉంది, ఇటు అది ఉంది, దాంతో పాటు ఇది ఉంది. బట్ దట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ. మనం అది చూపించడం ట్రై చేసాం, కానీ ఇబ్బందికరంగా చూపించలేదు. నువ్వు సినిమాలో చూస్తే ఒక్క షాట్ లో కూడా హీరోయిన్ కి అంటే
ట్రైలర్ లో కనిపించిన టాప్ యాంగిల్ షాట్ కాకుండా అందులో కూడా ఇక్కడ వరకు ఇలా కవర్డ్ ఉంటుంది. మనం ఎక్కడా కూడా ఇబ్బంది పడేలాగా ఏదో ఒక ఎలా చెప్పాలి స్లీజీగా అనిపించదు. ఆ కేర్ డైరెక్టర్ తీసుకున్నాడు, హీరోయిన్ కూడా చాలా పర్టికులర్ గా తీసుకున్నాడు. సో యా, డిస్టర్బ్ అయిపోయింది ఈ మెరిటల్ రేప్ అనేసరికి. అవునా? No, I just think that this movie, the script that we are portraying on the screen, firstly, let's address that it is a movie. It's at the end of the day made for entertainment purpose. So I am definitely not expecting people to go and, you know, Learn feel something. like they have learned something and come back. I'm not expecting any of that. But with the same breath, I can say that if somebody changes something about their life after watching this, it's a successful film. You know, that is what the meaning Maybe of that's the the greatest achievement for actors. Exactly. Yeah. Exactly. And we are just trying to be as honest as possible to the characters as actors. And he has done a great job. What I have done in this whole thing is support this particular character to shine and at the same time do my job 100% just so that otherwise there is no balance, right? Yeah, no, otherwise there is no balance, right? We have to do that give and take in scenes, and that's how a film is made. That is how the script is. And it's amazing to see that our director has so much clarity when you see the whole thing, you'll realize that nothing looks like it is impossible. This is actually maybe somehow this is going on and it looks like real, like disgusting real, which is not nice. And he's shown it as real as possible. That is the beauty of it. Yeah. Okay, చాలా సీరియస్ అవుతుంది. That is my song. Okay. See? సరే, హౌ క్రేజీ యు ఆర్ అనేది నాకు తెలియాలనుకుంటున్నాను. హ్యావ్ యు ఎవర్ ప్లే ట్రూత్ ఆర్ డేర్, నెవర్ హ్యావ్ ఎవర్ థింగ్స్ ఏమైనా? బ్రో ఎక్కువ సీరియస్ అయింది కాబట్టి ఇంకో పాట చిన్నది చిన్నది ఎక్కడ దొరికాయి అన్న నీకు ఇవన్నీ? కాపీరైట్ లేవుగా, వేస్తారు, కట్ చేస్తారు అలాగో. అంతవరకే ఉంచుదాం. సీరియస్ అవ్వద్దంటే వైబ్ వెంటనే స్పీకర్ వచ్చేస్తుంది. ఇది మరీ I am excited for ఓకే, this అన్బేరబుల్ గా game. ఉందంటే మీరు Skip స్కిప్ చేస్తాం. చేయొద్దు. చెప్తాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్, గో విత్ ఇట్. బట్ వన్ నోట్ ఏంటంటే యాంకర్ ని ఇరికించకూడదు ఇక్కడ, ఓన్లీ ఫర్ యాక్టర్స్ ఓన్లీ. ముందే డిస్క్లైమర్ ఇచ్చాడు, యూ షుడ్ నాట్ పుల్ హిమ్ అట. ఓకే, సరే కమ్ ఆన్. This is Exactly. very mean, na? కానీ No, you also do it. No, this is not right. వైడ్ లోనా అవిక గారి స్టాఫ్ ఏ ప్రో Ek అనుకుంటా. kar rahe hai jaldi. No, no, he's a pro. ऐसा करेंगे ना रे? But I'm getting restless. No, I want to play. A bust. मैं ऊनो ज्यादा Show चाहिए. off. సరే First you. పిక్ 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 Why me first? అరే కార్డ్స్ I'm the కలిపినోడే, heroine. You should listen కార్డ్స్ to me. కలిపినోడే చేయకూడదు. अरे दे. ले व्हाट इज इट? ये पहले मेरे को पढ़ने दे, फिर मेरे को भी दिखा, अगर चलेगा तो करेंगे, नहीं तो नहीं. मैंने एक्सक्यूज टू ब्रेक अप विद Okay. someone. पढ़ हां ले. पढ़ ले. Never have I ever made an excuse to break up with someone or / broken up with someone virtually. No, I've never. అంటే ఏంటి తెలుగులో చెప్పు? వర్చువల్ గా Ah, నువ్వు ఎవరితో బ్రేకప్ చేసుకోలేదు, huh. వర్చువల్లీ Yeah. ఓవర్ అ ఫోన్ కొట్లాడి బ్రేకప్ అని చెప్పుకోలేదా? నేను చెప్పుకున్నా ఒకళ్ళతో చిన్నప్పుడు. I'm seeing very నాకు లాంగ్ డిస్టెన్స్ different. రిలేషన్షిప్ ఉండే బ్రో. అవునా? ఉన్నప్పుడు నేను ఫోన్ లో కొట్టుకున్నాం ఇద్దరము, బ్రేకప్ అనుకున్నాం. తర్వాత తెలిసింది అసలు అది డిస్టెన్స్ కాదు, రిలేషన్షిప్ కాదు అని చెప్పి నిబ్బా నిబ్బి అప్పుడు. Okay, a small tweak. How many times you will tell breakup to your I mean, I have your always husband been every the day? one How many times? Every day? being broken up with. I have been the victim. Do you keep saying it to Milind sometimes? If you do this, I'll break up with you, Milind. No, that's what I'm saying. I'm the one who. Milind says it. Milind doesn't. Like in my past, people have. Achha, Like I achha. have always been the receiving end. Milind and I are very sorted. We don't use the word breakup. Okay. Nice, good. You shouldn't be using it. Yeah, come on, guys. We don't fight. Om bagamuke bagamadari. अच्छा कुछ निकाल ना, interesting कुछ निकाल. अच्छा निकाल. Never I have ever made a kid cry purposely. Oh yeah. No bro. Oh, yeah. అది అర్థమైపోయింది. I'm in the పైసా సగం. एक second. తీ Let me బయటికి తీ. explain.
ఓం భగముఖే భగభాగోదరి ఓం ఫట్ స్వాహా. నీగో Arey, let అమ్మో me- బొమ్మలో బొమ్మకి డబ్బింగ్ అవి కాకోరే Arey, let me explain. Okay, You- explain. Come on. ఎల్లి పిల్లల్ని ఐ పించ్ No, not like that. No, Amma. not like that. I was a bully Hmm. in school, and I know it is wrong. Hmm. Boys and girls, listen. Being a bully is not right. ఆ సినిమాకి So ముందు I- కూడా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఉంటాం బయటికి కాల్చరు ఏంటి అలా నువ్వు ఇప్పుడు చెప్పి అరే आ सूच है फोन साइलेंट पर रख. ఫోన్ కాదు అక్కడ మనకి Test alert. Okay. అలర్ట్స్ వస్తున్నాయి కదా ఏం అలర్ట్స్ అవి Test గవర్నమెంట్ alert. అలర్ట్స్ టెస్ట్ Yeah, అలర్ట్స్ government So yeah, I was very young. బుల్లి And very young. I was naive. I didn't know what I was doing. I was very like something happened through me. No, I just like seeing kids cry. But I mean, ఇన్ అ క్యూట్ వే no. Like I don't like kids, right? So for me, it's just యు లైక్ కిడ్స్ so if there is a kid running around now, it is this urge that I'll put my leg like that and it will. మొన్న ఈ మధ్య టీవీ రియాలిటీ షోలో పెళ్లి చేసుకున్నటువంటి అవికా గౌర్కి పిల్లలు ఇష్టం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది అంటే నువ్వు ఇంకా వెళ్ళింది ఇప్పుడు పిల్లల్ని కనరా So what I was saying was, I'll Adopt answer the చేసుకోరా? question. I will answer this నాకు question. సిన్సియర్ క్వశ్చన్ No, I don't want to answer. You're You revealing do too you many want to have secrets about kids me or today. not? You are revealing too many secrets about me. I will answer this question నేను only. ఎక్కడ చేశాను నాకు కిడ్స్ ఇష్టం లేదు అనేది No. It is funny to see them. Like I love all that. So if there is some kid eating something, I will like give me a bite. Very responsible kada, right? So that man maybe. You're not listening to me. కుక్కల్ని పెంచుకుంటుంది అవి రెస్పాన్సిబిలిటీ బ్రో హౌ కుక్కలు రెస్పాన్సిబిలిటీ మరి రెస్పాన్సిబిలిటీ కుక్కలు కాదా So if a kid is eating something Hmm. and You'll if I go grab want it, it, huh? I would be like, give me one bite, Okay. and then I will not give it back. And then till the time they're like, I kind of let it be. అలా క్యూట్ గా ఇప్పుడు No, not cute. Hey, Genuinely like to see it. బాలేదంటే మనం చెప్పలే you both. I are- do know one you do. अरे निकाल. చదువుతుంది पढ़ బయటికి जोर से पढ़. చదవచ్చా? బయటికి Cheating కూడా नहीं చదవలేమా? चाहिए. I don't know what booty call. Huh? I don't know. Really, I don't know. Okay. చదువుతాను బయటికి तू तेलुगु में समझा उसको. రెస్పాండెడ్ టు ద లేట్ బూటీ లేట్ బూటీ కాలట वो explain. చేసే ఉంటావులే యు మస్ట్ హావ్ రెస్పాండ్ నెవర్ హావ్ ఎవర్ రెస్పాండెడ్ టు అ లేట్ కాల్ Okay. Okay. ఇప్పుడు నువ్వా నేనా Is this 18 plus or what? Yeah. కొంచెం 18 ప్లస్ Okay. That's why we are ignoring it. ఇగ్నోర్ Skip. Uh, Never have I ever pretended to like someone just to get work done. ఆఫ్ కోర్స్ యు వుడ్ ఎందుకు ఆవిడ గ్యాప్ ఇచ్చింది అయ్యో డెఫినెట్లీ ఆబ్వియస్లీ చాలా You know, the సందర్భాల్లో problem is when I'm in acting for a movie or acting for something, I am a very great actor, I believe. But when it comes to real life and if I have to make a face and like be a pretender or an actor, it shows. People catch my Oh. lies. I cannot. ఇట్ షోస్ ఆన్ యువర్ ఫేస్ సో యు కెనాట్ లై మచ్ I can't lie much. Oh, it's very clear on my face. సో And ఇఫ్ యు even డోంట్ when లైక్ I'm- సమ్వన్ యు డోంట్ లైక్ సమ్వన్ లాగే ఉంటావు I try to కొంచెం like. ఏదో మేనేజ్ చేస్తావు I'm like very like, thank you. నెవర్ హావ్ ఐ ఎవర్ బీన్ Come on. Hey, I want to see. At least. Yeah, I want to see. Yeah. Never. Okay. ఏంటి మీరలా సస్పెన్స్ అయ్యా బయటికి చదవకు నాకు బ్రో నాకు ఆ ఫెటిష్ లేదు బ్రో నాకు I would suggest explain because you're using words like fetish and all. People might assume worse. అదేం లేదు ఏదో కాళ్ళ గురించి ఏదో చెప్పారు Something. Ignore. పెడిక్యూర్ మెనిక్యూర్ చేయించుకుంటారా హ్యావ్ యు ఎవర్ గాట్ పెడిక్యూర్ నాకు ఇది లేదు పెడిక్యూర్ చేయించుకోవాలి నేను జస్ట్ ఇంట్లో సబ్బుతో రుద్దుకుంటాను ఎంత కామెంటరీ చెప్తే మాత్రం మంచి కవర్ డ్రైవ్ అయితే బాగా చేస్తున్నారు చక్కటి కవర్ तेरा ये मैं क्यों पढ़ूं बार नहीं तू पढ़. तेरा है लेकिन अभी तो पढ़ा मैंने. अभी मेरा खत्म हो गया ना उसका नहीं आई हुआ. गेव इट ये तेरा है. మంచిది ఏం చేసివ్వా మంచిది నేనే తీస్తాను ఫస్ట్ మీ ఇద్దరిది కానిచ్చే Never have I ever been attracted to an uniformed person. టు అ యూనిఫార్మ్డ్ పర్సన్ యూనిఫామ్ Okay. You I'm sure you would have I'm thinking. Cry- अरे had सोचने crush तो दे मेरे को. క్రష్ नहीं. అయితే ఉండే వాట్ ఒక మంచి ఇట్ కుడ్ బి ఫ్రమ్ అ ఫిల్మ్ కూడా అక్షయ్ కుమార్ డూయింగ్ అ పైలట్ రోల్ అండ్ యు మస్ట్ హావ్ లైక్ అట్లా కూడా అయి ఉండొచ్చు ఒక యూనిఫార్మ్డ్ పర్సన్ మీద క్రష్ అట అన్నయ్యకి ఏదో వచ్చింది దాచేది మెల్లిగా బయటికి చెప్పలేడు యువర్ ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ నెవర్
నెవర్ గాట్ అట్రాక్టెడ్ like stylish cowboy with the gym body. अरे मतलब good idea but नहीं तो नहीं. Okay. నీదేంటి We చదువుతా ఏ చాలా సింపుల్ అడ్వైస్ లైక్ ఓకే నెవర్ హ్యావ్ ఎవర్ మేడ్ అవుట్ విత్ సమ్వన్ ద సేమ్ డే ఐ మెట్ దెమ్ ఇట్స్ నాట్ పాసిబుల్ సేమ్ డే ఇట్స్ నాట్ హ్యాపెన్ సమ్ అదర్ డే మేబీ ఇట్స్ హ్యాపెన్ వెరీ గుడ్ నైస్ You would have nibba nibbi time. Think. వాట్ దట్ ఓకే ద సేమ్ క్వశ్చన్ టు ద నందు బ్రో ఓకే కమ్ లెట్స్ స్పిల్ ఇట్ సేమ్ డే లవ్ ఇంపాసిబుల్ Impossible. Ah. అంత ఫాస్ట్ కాదు మనం నెవర్ హ్యావ్ ఐ ఎవర్ अरे ఫుడ్ पढ़ने. ఐటమ్ తోనా హఠా. ఇలా కూడా ఉంటారు What? మనుషులు These cards are very వెరీ Bro, ఇంటెన్స్ రైట్ very ఫుడ్ ఐటమ్ తో ఎవరైనా ఎలా इतना controversial है. Risk है. కానీ నీకు తెలుసా ఒక ఫుడ్ ఐటమ్ ని తినటం చూసి మనకు ఒక ఫీలింగ్ కలగే तू ఛాన్సెస్ मत करना ये सब इग्नोर स्किप मारना ऑप्शन है ना स्किप का. हाँ स्किप का ऑप्शन अभी दे रहा है क्यों एक्सप्लेन क्यों कर रहे हैं ये पागल हो गया. इसका हो गया अभी दे रहा నో 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 దిస్ हाँ ये अभी भगवान आई एम नॉट आंसरिंग ऑल दिस. చచ్చిపోతారు అయ్యా దీన్ని బ్లాంక్స్ లో ఫిల్ I am చేసుకోలేదు not answering this. I am not I answering. did Huh? I did You answered? no I mean I think oh yes ఇంట్రెస్టింగ్ I don't want to know this. కలిపేస్తుంది ఓకే I'll ask you some other way I let me know don't that want story to ఇది నువ్వు know. ఎలాగో అడగలేవు డార్లింగ్ అవునా అసలు Okay. I don't want to know so much information about my co-actor. Too much information this is. तेरा बोल मेरे को मैं क्यों बताऊँ? What? अरे मेरे लिए वो ना अब क्वेश्चन बाहर नहीं जाएगा पक्का नहीं जाएगा. Promise. Of course yes. promise Of course yes. ఏ ఏంటి మీ ఇద్దరు ఇలా తెలియకుండా We are ఏంటి not telling you. ఇప్పుడు నన్ను నమ్మింది డార్లింగ్ ఆ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఆఫ్ కోర్స్ yes థాంక్యూ We both know our dark secrets. never have ever broken school property Oh yeah. ఓ 100% I have. నేను చేశాను Like not deliberately by mistake. నో ఐ వన్స్ యాన్యువల్ డే రోజు నేను డెలిబరేట్ గా మాకు వెరీ రాంగ్ ఈ Boys lessons and అని girls ఉంటాయి. do not do this Yeah, kind of please don't stunts do at this. home. ए, वी ब्रो कुंडल ఉంటాయి रे कुंडल यू नो कुंडल क्या होता है? अरे मटका मटका हाँ, उसके साथ कुछ डांस था हमारा सो डांस अब हो गया एनुअल डे खत्म होने के बाद लाइब्रेरी में वो लगाए थे जाके पूरा फोड़ दिया हम लोग which was wrong but I did it I wanted to be honest నీది అయిపోయింది కదా ఓకే some నా చే just a small pause I'll ask some quirky rapid fire Ah, अरे I love rapid. I was waiting. I'm I very missed fast, you so fast. much. one role you were jealous of in another actor Jealous. jealous of in another actor one role. Oh, I have a good answer. पहले तू बता. first nandu turn నేనా yeah ఖచ్చితంగా అయి ఉంటది ఐ బెట్ ఆన్ దిస్ యా యా ఎవరిని చూసినప్పుడు ఖచ్చితంగా నేను అరే ఇలాంటి రోల్లో మనకు కూడా ఇలాంటి రోల్ కానీ నెక్స్ట్ అయినా ఆ లెవెల్లో రాస్తే బాగుండు అనిపించింది నాకు డీజేటీలు సిద్ధు చింపి చాట చేశాడు ఓకే అరే అంటే అంత బాగా రాసుకోవటం అంత బాగా తను యాక్ట్ చేయటం డెఫినెట్ మనకు కూడా ఇలా రాసుకొని చేసుకోలేకపోయాం అనే ఫీలింగ్ ఉంటుంది విత్ ఆల్ పాజిటివ్ సెన్స్ నా వెరీ డియరెస్ట్ ఫ్రెండ్స్ సిద్ధు బట్ డీజేటీలో అనే రోల్ క్రేజీ బ్రో అంత బాగా పర్ఫామ్ చేయడానికి అంత ఫన్నీ క్యారెక్టర్స్ అంత ఈజీగా దొరకవు చూడు అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీస్ లో నెగిటివ్స్ ఇలాంటి ఉంటాయి కానీ కామెడీలో అలాంటి ఐకానిక్ గా క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ ఇంకోటి చెప్పు లేవు చాలా ఎక్కడో ఉంటాయి వెతకాలి లాస్ట్ 10 years లో అయితే డీజేటీలో మస్త్ అవికా వాట్ అబౌట్ యు I was just like thinking. నేను అర్జున్ రెడ్డి అని కూడా అనలేదు డీజేటీలో అంటున్నా అర్జున్ రెడ్డి ఇంటెన్స్ అదొక పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ అది క్యారెక్టరైజేషన్ Characterization. సారీ అది ఆథర్ ఇది ఏంటి ఆథర్ బ్యాగ్డ్ ఇది ఏంటంటే ఇంకా అసలు ఇది వేరే ఎవరు నేను చెప్పలేను ఐ లవ్ ఇట్ Interesting. I think for me it would be Highway. హైవే ఆలియా భాయ్ ఆలియా భట్ హైవే నైస్ I think. అలా అంటే నాకు గల్లీ బాయ్ లో రణవీర్ సింగ్ కూడా ఐ మీన్ ఇన్ గుడ్ సెన్స్ Yeah, బట్ yeah. మోర్ డీజేటీలు All in a good sense only, yes. డీజేటీలు మెయిన్ యాక్టర్ హూ స్కేర్స్ యూ విత్ పర్ఫార్మెన్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ లెవెల్లోనా స్కేర్స్ scares you. విత్ పర్ఫార్మెన్స్ Scares. Okay. స్కేర్స్ అంటే ఏంట్రా బాబు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు ఇలా మనం చేయలేమేంట్రా ఇంత చేయగలుగుతాం భయం వేస్తుంది కదా ఎప్పుడైనా ఒక్కసారి అని చూసి ఎవరి దగ్గరైనా వెదర్ ఈస్ ద సీనియర్ ఆర్ జూనియర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ యువర్ లైఫ్ ఎనీ యాక్టర్ దట్ కెన్ డూ గ్రేట్ కామెడీ నాకు భయం వేస్తుంది అవునా Ah, comedy is very difficult. Good answer. ఎనీ యాక్టర్ దట్ కెన్ పుల్ ఆఫ్ కామెడీ ఎనీబడి మీరు ఆ కామెడీని అంత సటిల్ గా క్రింజ్ లేకుండా చేయగలిగే ఏ యాక్టర్ అయినా నాకు భయం వేస్తుంది That is అరే a good మనకి ఇది answer. రాదే బికాస్ నేను ఐ స్టిల్ హావెంట్ ఫిగర్డ్ అవుట్ ఆ కామిక్ బోన్ Timing. ఆ Yeah. టైమింగ్ ఎలా చెప్తే ల్యాండ్ అవుతుంది జోక్ నాకు తెలియట్లేదు ఓకే సో అది చేయగలిగే ఎనీ యాక్టర్ నాకు
తోప్రా భయ అనిపిస్తుంది, కష్టం చేయటం. I think for me, a dear friend Naveen Chandra. For me, I think Bah. when I watched #bro that I did with him, #bro. his performance, it was like a very deep sense of like something moved in me. Like I felt something. నవీన్ యాక్ట్ చేయటం అంత ఇదిగా చేస్తాడు. The intensity of him, like if I would still think of that film and that experience shooting with him, it makes me emotional. Like that is the power he holds in my head with the And- performance. నవీన్ చంద్ర గురించి, మన యాక్టర్స్ గురించి మనం ఫ్రమ్ హౌ హీ స్ట్రగుల్ టు Yeah. వాట్ నవీన్ చంద్ర ఈస్ డూయింగ్ టుడే, డార్లింగ్ వి లవ్ యూ. That's right. సో నాకు కూడా చాలా మంచి ఫ్రెండ్, సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ నవీన్. Talent versus luck. What play big role in లక్ your లక్ career? లక్ 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 In your career. మై కెరీరా Yeah. లక్కే చేస్తోంది బ్రో. అంతేనా? అంతే మరి, ఇన్నేళ్ళు మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫ్లాప్స్ స్టిల్ బీయింగ్ ఆఫర్డ్ వర్క్ అంటే దేవుడి పైన నుంచి మనకి కృప, అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్, లక్కే. ఉట్టి టాలెంట్ తో అంటే నేను టాలెంట్ అని నువ్వు నమ్ముతున్నావు, నేను నిన్ను అడుగుతాను, డూ యూ థింక్ Obviously కదా. మరి నాకు ఇంకేదన్నా అయినా సర్వైవ్ అవుతున్నావు అంటే లక్కే. I And think then- for me also luck, because I didn't know I was talented until I was offered Chinari Peri Kutru, right? So it was అండ్ all ఇంకోటి luck. కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, మనం ఇక్కడ ఇండస్ట్రీలో సర్వే అవుతున్నాం, మనకి ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మన తర్వాత వచ్చిన మనకన్నా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉండుంటారు కూడా, నేను కాదనట్లే. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళతో సంబంధం లేకుండా మనకు ఒక జర్నీ ఇదే ఫీల్డ్ లో బ్లెస్ చేస్తూ ప్రొడ్యూసర్స్ వచ్చి మనతో సినిమా చేస్తున్నారంటే అదృష్టం కదా. Good Yeah. answer. రాజమౌళి or సుకుమార్? వావ్. Okay. ఒకసారి రాజమౌళి గారు చెప్పారు, Ah. కమర్షియల్ సినిమాలు సుకుమార్ గారు తీయడం అంటూ స్టార్ట్ చేస్తే Ah. అంతకు మించిన కమర్షియల్ డైరెక్టర్ ఎవరు ఉండరని రాజమౌళి గారే సుకుమార్ గారి గురించి చెప్పారు కాబట్టి. Same. Same. Very Very safe. I want to play Baba. అది Okay. ఎలా చెప్పాలో బ్రో, ఎందుకంటే ఇప్పుడు It's Ra- very difficult to. సేఫ్, ఇప్పుడు అలాంటి స్కేల్ లో తీసే సినిమాలు రాజమౌళి గారు, సంజయ్ లీలా బన్సాలి గారు అన్నారు అనుకో, నేను రాజమౌళి అప్పుడు నాకు అంటే కంపారిజన్ కి నీకు సుక్కు సార్దేమో బ్రెయిన్ గేమ్ ఇలా ఉంటుంది, అలాంటి జానర్ చేయాలంటే ఇలాంటి జానర్ చేయాలి. ప్రభాస్ or నాని? I don't like you anymore. You always ask me such questions. You always ఐ do లవ్ హిస్ this. ఇంటర్వ్యూస్, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ Okay, tell me. Come. ఇప్పుడు చెప్పు. అబ్బా. Ah. With the recent Ah. whatever I have watched. Okay, both are good actors. We There is loved no it. doubt. That's not No, a I doubt, am but saying just I was a little moved with bit. Nani's performance in Nana. Hi, ఓ Nana. హాయ్ నాన్న. It felt very personal. మరి and- కేజీఎఫ్ లో ప్రభాస్ అన్న ఎలివేషన్, అన్న కేజీఎఫ్ కాదు, సారీ మర్చిపోయాను. సలార్ లో, Where's my KGF? అంటే కేజీఎఫ్ డైరెక్టర్ తో చేసిన సలార్ లో Okay. ఎలివేషన్. Yeah, all of that is very amazing, but there was అదే. some. I think ఆయన it was అన్న the టచ్ movie. చేసింది అమ్మాయికి, ఆయన అన్న ఎమోషనల్లీ బాగా, Emotionally, yeah. అమ్మో ఆయన Okay. dangerous. Today exit polls చూసారా మీరు? ఆ, I was literally అంటే ఏంటి అసలు Crazy తమిళనాడు పీపుల్ ఏంటి అట్లా. నేను చెప్పాను బ్రో అంతకు ముందు, ఈయన అవుతాడంటే ఈయన అయ్యే ఛాన్స్ ఉన్నాయి, సీఎం అయ్యే ఛాన్స్ ఉంది నాకు అనిపిస్తోంది అన్న. ఊరికే గట్ ఫీలింగ్, ఐ డోంట్ రియల్లీ ఫాలో ఇట్. అందరే అంత సీన్ లేదు, యాక్టర్ అవ్వటం అది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు కట్ చేస్తే ఏందా మెజారిటీ ఏంది, మనిషి ఏంది, వేరే లెవెల్ కదా. ఎస్, ట్రూలీ ఊపు వేరేలా ఉందా. Yeah. నేను ఉట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ ఫాలో అవుతున్నా అడిగి, కానీ నేను విజువల్స్ చూడట్లే. ఇంకా హడావిడి ఎలా ఉంది విజయ్ గారి ఇంటి దగ్గర. ఫుల్ మాస్. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మహల్. అక్కడి నుంచి టైం లేదు కట్ అని చెప్తున్నారు కాబట్టి May 22nd, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. సినిమా ముందు చూపించి ట్రై చేస్తాను. ట్రైంగ్ టు హ్యావ్ సమ్ షో. అందరు మా యాంకర్స్ అందరికి కూడా చూపించండి. అదే Yeah. ఓన్లీ మొత్తం సోషల్ మీడియాలో Yes. నేను నీతోనే అడుగుతాను, బ్యాచ్ Yeah, అందరూ ఒక 10-15 మంది ఉంటే అందరం కలిసి. Thank you so Thank you much. so All much. the best. Thank I you. hope. I don't know commercially, but its biggest success of the audience for me acting paranga. Thank you. Super. Thank you. That's it, guys. Thanks This is so Ajay Mahi signing off.